మనము కింద వైపున నడుము లూజు డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, అది ఎంత వస్తుందో పొడవు పైన వైపు చెస్ట్ లూజ్ని అంతే పెట్టుకుంటే సరిపోతుంది. అలా కాదు మాకు బ్లౌజ్ ప్రకారం చెప్పండి అంటే కనుక చంక దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇక్కడ తాళ్ళు పట్టి దాకా ఈ విధంగా కొలుచుకోవాలి. తాళ్ళు పట్టి వైపు కొలుస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేసి అయితే చూసుకోవాలన్నమాట. ఇలా చూసుకున్నా సరే మనకి 9 ఇంచెస్ వచ్చిందండి. ఈ విధంగా అయితే చూసుకుని మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. హాయ్ అండి, ఈరోజు వీడియోలో మీకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా మార్కింగ్ చేయాలి అంటే మనకి బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా బాగా వస్తుందండి. కాబట్టి ఈ వీడియో ఎక్కడ క్లిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. బ్లౌజ్ని అయితే డబల్ ఫోల్డింగ్ వేసుకుని మడుతున్న సైడ్ నా సైడ్, ఓపెన్ సైడ్ నాకు ఆపోజిట్ వేసుకున్నాను. అలాగే కింద వైపున మనం ఎప్పుడు కూడా నడుము వద్ద స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటాము. అలాగే ఆది బ్లౌజ్ని ఈ విధంగా నెక్క మధ్యకి మడత పెట్టి షోల్డర్ దగ్గర నుంచి డాట్ దాకా లైట్గా సాగదీయాలండి. అప్పుడు మనకి బ్లౌజ్ అసలు పొడవు వస్తుంది. ఈ బ్లౌజు అసలు పొడవు వచ్చేసి 13.5. ఈ 13.5ని పొడవు కింద మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపు 1/2 ఇంచు వదిలేసి ఈ 13.5ని మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టుకోవాలి. అలాగే షోల్డర్ కుట్టు కోసం 1/2 ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. అయితే మీకు ఇన్ని మార్కింగ్లు అవసరం లేకుండా ఇంకా సింపుల్గా కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆది బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కింద డాట్ దాకా లైట్గా సాగదీసి అసలు పొడవు తీసుకోవాలి. ఇది 13.5 వచ్చింది అనుకోండి. ఈ 13.5కి 1 ఇంచ్ కలిపి 14.5కి మార్కింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ మనకు ఒకే మార్కింగ్ చేసుకుని ఒకే లైన్ కొట్టుకుంటే సరిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా కూడా మనము బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే బ్లౌజ్ వెడల్పు వచ్చేసి కూడా మీకు సింపుల్గా చెప్తాను చూడండి. మనకి బ్లౌజ్ ఉక్సులు పట్టి నుంచి కాజా పట్టి దాకా దూరం అయితే కొలిసి దానిలో 4వ భాగాన్ని నడుము లూజ్గా మార్కింగ్ చేసుకుంటాము. అలా కాకుండా మనం ఈ విధంగా ఉక్స్ పెట్టేసి చూసారు కదా, ఉక్స్ పెట్టేస్తే మనకు నడుము లూజ్ ఈ విధంగా వస్తుంది కదా, సమానంగా ఈ విధంగా డబుల్ పోలింగ్ వేసి అది ఎంత వచ్చిందో అంతకి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా మీకు ఈజీగా ఉంటుందన్నమాట. అలాగే మనము అంటే బ్యాక్ డాట్ కోసము 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి. ఇది నడుము లూజ్ 4వ భాగం మార్కింగ్ చేసాము. మనకి మరి బ్యాక్ డాట్ స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 1 ఇంచ్కి మార్కింగ్ చేయాలి. అలాగే డాట్ కోసం మార్కింగ్ చేసాం కదా, అలాగే మనము కొచ్చుల కోసం చేయాలి. డాట్ కోసం 1 ఇంచ్ చేసాము, కొచ్చుల కోసము 1.5 సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కొచ్చులు కావాలంటే 2 ఇంచెస్ దాకా చేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ కొచ్చుల కోసం ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయాలి. మనకి 1 ఇంచ్ మార్కింగ్ దాకా ఎంత వచ్చిందో చూసుకోవాలి. అంటే డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా చేసాం కదా, అక్కడ దాకా ఎంత వచ్చిందో చూసుకోవాలి. అంటే మనము బ్లౌజ్ 4వ వంతుకి మడత పెట్టి మార్కింగ్ చేసాం కదా, తర్వాత ఎక్స్ట్రాకి డాట్ కోసం చేసాం కదా, ఇక్కడ దాకా కొలమంటున్నాను అన్నమాట. ఇది ఎంత పొడవు వచ్చిందో అంత పొడవుని చెస్ట్ లూజ్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఈ మార్కింగ్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ మార్క్ చేయాలి అంటే ఈ విధంగా పైన వైపు నుంచి 6 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసి ఆ మార్కింగ్ దగ్గర ఈ నడుము లూజు ప్లస్ మనం డాట్ కోసం 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగ ఎంత వచ్చింది, నాకైతే 9 ఇంచెస్ వచ్చింది. ఆ 9 ఇంచెస్ని మార్కింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయొచ్చు. లేకపోతే మీకు ఆది బ్లౌజ్ని పెట్టి కూడా చెప్తానండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుని చంక దగ్గర నుంచి తాళ్ళు పట్టి దాకా ఈ విధంగా చూసుకోవచ్చు. అంటే మనకి తాళ్ళు పట్టి కుట్టు కోసం దాకానే తీయాలి. మనకి తాళ్ళు పట్టి ఎక్స్ట్రా మడత వస్తుంది కాబట్టి అక్కడ మనము తగ్గించేవలసి ఉంటుందన్నమాట. మీకు మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇది మడత వస్తుంది కాబట్టి అది తీసేయాలి. అసలు పొడవు వచ్చేసి మనకి ఇది 9 ఇంచెస్ వచ్చింది. అంటే ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకున్నా మీకు అలా పెట్టుకున్న ఒకలాగా వస్తుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. మీరు ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకోవడం కూడా మంచిదేనండి. ఈ విధంగా చూసినప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎక్కువ సాగదీసి కొలవకుండా లైట్గా సాగదీసి కొలుచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకున్నాక కింద పైన కూడా చెస్ట్ లూజ్కి కింద నడుము లూజ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కింద వైపు కొచ్చుల కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నట్టే పైన వైపు కూడా 2 ఇంచెస్ పెట్టుకుని ఈ కొచ్చుల కోసం కూడా ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనము పొడవు వెడల్పు మార్కింగ్ చేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు మనము నెక్ షోల్డర్ కలిపి మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయితే 5 ఇంచెస్కి, పెద్ద సైజ్ అయితే 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేయాలి. అయితే మనకి పెద్ద సైజు చిన్న సైజు ఎలా తెలుస్తుందని మీకు డౌట్ రావచ్చు. మనకి నడుము లూజు 30 దాకా వచ్చినాయి అన్నీ, చిన్న సైజు బ్లౌజులు 30 దాటినాయి అంటే 31, 32, 31 అలాగా పెద్ద సైజు బ్లౌజులని. ఇది పెద్ద సైజు బ్లౌజ్ అన్నమాట. ఇది 31 అండి. అయితే మనము 5.5 ఇంచెస్ పెట్టాను పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి. అయితే చంక డౌన్ ఏ సైజుకైనా సరే 6 ఇంచెస్ పెట్టాలి. మనకి 6 ఇంచెస్ మార్కింగ్ దగ్గర కూడా 5.5 ఇంచే రావాలన్నమాట వెడల్పు. అందుకనేసి కింద పైన మార్కింగ్ చేసుకొని లైన్ కొట్టుకోవాలి. తర్వాత
6 ఇంచెస్కి పొడవుగా ఒక లైను, అడ్డంగా ఒక లైన్ కొట్టుకుంటే కార్నర్ వస్తుంది. ఈ కార్నర్లో కూడా ఒక లైన్ కట్టుకోవాలి. ఈ లైన్ దగ్గర మనము చంక డౌన్కి అయితే మార్క్ చేసుకోవాలండి. పెద్ద సైజ్ అయితే 1.5కి, చిన్న సైజ్ అయితే 1.5కి మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి 30 దాటింది కదా నడుము లూజు, కాబట్టి పెద్ద సైజ్ కాబట్టి నేను 1.5కి మార్కింగ్ చేసుకున్నాను. పైన వైపు నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ 1.5 ఇంచెస్ మార్కింగ్ బేస్ చేసుకుంటూ మార్క్ చేయాలి. ఈ మార్కింగ్ చెస్ట్ లూజ్ మార్కింగ్ దాటకూడదండి. ఈ విధంగా అయితే చూసుకుని చంక రౌండ్ మార్కింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అయితే మీకు అంటే కొత్త వాళ్ళకి ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఎలా చూసుకోవాలి అంటే, మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ చంక డౌన్ చూసుకోవాలండి. నేను చూడండి ఒకసారి ఆది బ్లౌజు బ్యాక్ పార్ట్ ఈ విధంగా చూస్తున్నాను. కింద 1/2 ఇంచు కుట్టు కోసం వదిలేయాలి, పైన 1/2 ఇంచు కుట్టు కోసం ఎగస్ట్రాగా ఉండాలి. అంటే మనకి కుట్టు చూడండి ఒకసారి, ఈ కుట్టు దాకా మీకు మార్కింగ్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ కంటే 1/2 ఇంచు ఎగస్ట్రా ఉండాలన్నమాట. అంటే కుట్టు కోసము కింద పైన 1/2 ఇంచు కుట్టు వదిలేసి అయితే చూసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా కూడా మనకి ఆది బ్లౌజ్తో సరిపోయిందా లేదా అని చూసుకోవచ్చు. మీకు ఒకవేళ తేడా వస్తే మీరు బ్లౌజ్ పొడవు ఎక్కువ పెట్టారా అన్నది చూసుకోవాలన్నమాట. అంటే కొంతమంది బ్లౌజ్ పొడవు ఎక్కువ పెట్టేస్తే కూడా ఇక్కడ భాగం పెరిగిపోతుంది కాబట్టి అలా చూసుకోండి. ఈ విధంగా మనకి చంక డౌన్ ఆది బ్లౌజ్ ప్రకారం వచ్చింది కాబట్టి ఇప్పుడైతే నెక్ డౌన్ మార్కింగ్ చేయాలి. ఈ విధంగా నెక్ మధ్యకి మడత పెట్టేసి ఈ డౌన్ని ఈ నడుంబద్ద ఎంత ఉందో అంతకు మార్కింగ్ చేసుకుని 1/4 ఇంచు పైకి కుట్టు కోసం మార్కింగ్ చేయాలి. వెడల్పు వచ్చేసి పెద్ద సైజుకి అయితే 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు సరిపోతుంది. చిన్న సైజ్ అయితే 2.5 సరిపోతుంది. కానీ మనది ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ బ్లౌజ్ అండి. వీళ్ళు పెట్టడం కూడా అంటే ఇప్పుడు మనం కట్ చేసి బ్లౌజ్ కూడా స్క్వేర్ నెక్కే పెట్టమన్నారు. ఆది బ్లౌజ్ స్క్వేర్ నెక్కే కాబట్టి మనము ఆది బ్లౌజ్ ప్రకారం తీసుకోవచ్చు. ఈ విధంగా నెక్ వెడల్పు కొలిచినప్పుడు 5.5 ఇంచెస్ వచ్చింది. కానీ మనము నెక్ వెడల్పు 1/2 ఇంచు తగ్గించి పెట్టాలి. అంటే 5 ఇంచెస్కి పెట్టాలి. 5 ఇంచెస్లో సగం అంటే ఎంత వచ్చిందండి, 2.5 ఇంచెస్ పెట్టాలన్నమాట. మీకు 1/2 ఇంచు ఎందుకు తగ్గించమన్నానో కూడా చెప్తానండి. ఒకసారి చూడండి, మనకు ఆది బ్లౌజ్తో కొలిచినప్పుడు నెక్ వెడల్పు 5.5 ఇంచెస్ వచ్చింది. కానీ నేను 5 పెడుతున్నాను. 5లో సగం అంటే మనకి 2.5 ఇంచెస్. నెక్ వెడల్పు కింద వైపున పైన వైపున కూడా 2.5 ఇంచెస్ పెట్టి ఈ పెట్టుకున్న మార్కింగ్కి నెక్ బాక్స్ అయితే మార్క్ చేసుకోవాలి. మనకి రౌండ్ నెక్ అయినా సరే సేమ్ ఇలాగ పెట్టుకోవాలండి. అలాగే స్క్వేర్ నెక్ అయినా సరే ఇలాగ పెట్టుకోవాలి. కానీ 1/2 ఇంచు ఎందుకు తగ్గించమన్నాను అంటే, ఇప్పుడు ఈ విధంగా మనం కట్ చేసేస్తాం కదా, కట్ చేసిన తర్వాత కుట్టడానికి మనకి 1/4 ఇంచు క్లాత్ కావాలి. ఇది కుట్టులోకి వెళ్ళిపోతుంది. చూడండి చుట్టూ కూడా కింద వైపున పైన వైపున కూడా చుట్టూ 1/4 ఇంచు కుట్టులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే చూడండి 2.30 వచ్చింది. మనకి 2.30ని డబుల్ చేస్తే ఎంత, 5.5 అన్నమాట. కుట్టిన తర్వాత 1/2 ఇంచు పెరుగుతుంది కాబట్టి నేను 1/2 ఇంచు తగ్గించమన్నాను. అలాగే నడుంబద్ద కూడా సేమ్ ఆది బ్లౌజ్లాగా వస్తుంది. అంటే నేను 1/4 ఇంచు ఎక్స్ట్రా పెట్టించాను కదా, ఇక్కడ కూడా కుట్లోకి పోయి సేమ్ ఆది బ్లౌజ్ అంతా నడుంబద్ద వస్తుంది. అందుకని మనము నెక్కకి ఎప్పుడు కూడా 1/4 ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలండి నెక్కలో. అలాగే షోల్డర్ అంటే మనకి నెక్ షోల్డర్ కలిపి 5.5 ఇంచెస్ పెట్టమన్నాను. మీరు ఆది బ్లౌజ్కి అలా ఉందా లేదా అని ఎలా చూసుకోవాలో చెప్తాను. నెక్ అయితే మనము ఆది బ్లౌజ్ ప్రకారము పెట్టేసుకున్నాము. మరి షోల్డర్ కూడా ఉందా లేదా అని చూసుకోవాలి కదండి. ఇది స్క్వేర్ నెక్ కాబట్టి వెడల్పు కొలిచేసి సేమ్ ఆది బ్లౌజ్ లాగా అయితే నెక్ కొలిచేసాము. మరి షోల్డర్ కూడా ఎలా చూడాలో చెప్తానండి. రౌండ్ నెక్ అయినా ఇలాగ పెట్టుకోవాలి. షోల్డర్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా పెట్టాలి అంటే, ఆది బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉన్నది చూసుకోవాలి. ఈ ఆది బ్లౌజ్కి 2 ఇంచెస్ ఉందండి. 2 ఇంచెస్ ఉన్నప్పుడు మనకు ఒకటి చూసుకోవాలి. ఇక్కడ 1/4 ఇంచు కుట్టు కోసం పోతుంది. ఆల్రెడీ మార్కింగ్ చేసి ఉంది 1/4 ఇంచు కుట్టు కోసము. అయితే ఇక్కడ హ్యాండ్స్ అతకడానికి 1/2 ఇంచు పోతుంది. తర్వాత మనకి ఎంత మిగులుతుందో చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్నప్పుడు 2.5 మిగులుతుందండి. అంటే కానీ ఆది బ్లౌజ్కి మనకి 2 ఉంది, అంటే 2 ఇంచెస్ ఉంది. కానీ ఇక్కడ వచ్చేసి మనం 1/4 ఇంచు ఎక్స్ట్రా వస్తుంది. కొంతమందికి 1/4 ఇంచు అయితే పెద్ద డిఫరెంట్ ఏమీ ఉండదు, వదిలేయచ్చు. మీరు ఇంకా తగ్గించాలనుకుంటే చూడండి ఈ విధంగా ఇక్కడ 1/4 ఇంచు తగ్గించుకోవచ్చు. కింద దాకా కూడా తగ్గించవచ్చండి. అయితే ఈ 1/4 ఇంచుని ఎక్కడ తగ్గించాలి అంటే, ఈ కింద దాకా ఇలా తగ్గించవచ్చా, ఓన్లీ షోల్డర్ దగ్గర నుంచే తగ్గించాలా అన్నా కూడా మనకి ఇక్కడ ఒక కొలత ఉంది. అదేంటంటే మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది చూసుకోవాలన్నమాట. ఈ చంక రౌండ్ ఆది బ్లౌజ్ ప్రకారం సరిపోతుందా లేదా అని చూసుకుని దాన్ని బట్టి షోల్డర్ని వెడల్పు మనము పైన వైపు కింద వైపు తగ్గించాలా లేకపోతే షోల్డర్ దగ్గర తగ్గించాలా అని తెలుసుకోవచ్చు అన్నమాట. ఒక్కొక్కసారి మనము
ఈ చంక డౌన్ని కొద్దిగా కిందకి పావించి కిందకి పెట్టవలసి వస్తుందండి. అంటే చంక దగ్గర కొంతమందికి ముడతలు వస్తాయి. అటువంటి వాళ్ళకి ఈ చంక డౌన్ మేము తగ్గిస్తామన్నమాట. ఇది ఎక్కువైనప్పుడు ఎలా ముడతలు వస్తాయంటే చూడండి, ఇలా మడత కింద వస్తుందన్నమాట. అంటే ఇక్కడ వాళ్ళకి చంకలోతు ఇంకా తీయాలని అర్థము. ఇక్కడ ముడతల్లాగా వస్తున్నాయన్న వాళ్ళకి చంకలో తీయాలని అర్థము. అంటే నేను 1.5 ఇంచ్ పెట్టాను కదా చంకలోతు, ఇంకో పావు ఇంచు తగ్గించుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా ఒక్కొక్కసారి సరిపోవచ్చు. కొంతమందికి అయితే అది కరెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే 1.5 పెట్టేవలసి ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ తగ్గించేస్తే లాగ్ పెట్టినట్టు ఉంటుంది. మరి ఎలా తెలుసుకోవాలి అంటే చూడండి, ఈ విధంగా ఆది బ్లౌజ్ తీసుకుని నేను కుట్టులతో కలిపి హ్యాండ్స్ మీదకి 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేశాను. ఇది ఉగ్గులు ముడతలు లేకుండా కరెక్ట్గా తీసుకోవాలి లూజ్ని. చూడండి, ఈ విధంగా చూసుకున్నప్పుడు నాకు చంక లూజ్ వచ్చేసి 2 గీతలు తక్కువ 8 ఇంచెస్ వచ్చింది. అంటే పావు దక్కువ 8. మనం పైన 1/2 ఇంచు కుట్టు కోసము కొచ్చుల కోసం వదిలేసి మధ్యలో మాత్రమే చంకలోజు చూడాలి. నేను ఫస్ట్నే 1.5 ఇంచు మార్కింగ్ చేసుకున్నాను కదా చంకలోతికి, ఆ మార్కింగ్ని కొలుస్తున్నాను. ఈ విధంగా కొలిచినప్పుడు చూడండి 2 గీతలు తక్కువ 8. అంటే ఇది కరెక్ట్గా సరిపోయింది ఆది బ్లౌజ్ తోటి. అంటే వీళ్ళకి మనం చంకలోతు తగ్గించవలసిన పని లేదు. చూడండి, ఒకవేళ మనం తగ్గించేమనుకోండి ఎంత వస్తుందంటే చూడండి, 8కి 2 గీతలు ఎక్కువ వచ్చిందంటే 8.5 వచ్చింది, 1/2 ఇంచు పెరిగిపోయింది. కాబట్టి వీళ్ళకి చంకలోతు తగ్గించకూడదని మనం తెలుసుకోవాలన్నమాట. మీరు షోల్డర్ వెడల్పు పెరిగిపోయింది కదండి, అది ఎక్కడ తగ్గించాలంటే ఓన్లీ షోల్డర్ దగ్గరే తగ్గించండి. చూసారు కదా, ఇది సరిపేస్తున్నాను చూడండి, ఇది వదిలేయాలి. ఈ షోల్డర్ దగ్గర పావు ఇంచు తగ్గించుకుంటా ఈ 1.5 ఇంచు డోర్ని వదిలేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్లోని హ్యాండ్స్ అతికి ముందు షోల్డర్ ఎలా కట్ చేయాలో వీడియో ఉందండి. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే చెస్ట్ లూజ్ మార్కింగ్ దాకా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా మడత పెడేసి మడతలో మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరే మనము బ్యాక్ పార్ట్ డాట్ మార్క్ చేయాలి. చిన్న సైజ్కి అయితే 4 ఇంచెస్, పెద్ద సైజ్కి అయితే 4.5 ఇంచెస్ అంటాము. అలా కాకుండా ఆది బ్లౌజ్తో కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ డాట్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టుకోవచ్చు. కింద కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసే పొడవును మార్కింగ్ చేయాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి సేమ్ ఆది బ్లౌజ్లో వస్తుంది. పొడవుకి ఒక మార్కింగ్ చేసుకుని ఆ లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ వెడల్పుని మార్కింగ్ చేయాలి. ఈ విధంగా మీరు బ్యాక్ పార్ట్ని కరెక్ట్గా అన్నీ చూసుకుని మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే ఫ్రంట్ కూడా బాగా వస్తుందండి. సేమ్ ఆది బ్లౌజ్లాగా వస్తుంది, ఎక్కడ తేడా ఉండదన్నమాట. అలాగే మనం ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం బ్లౌజ్ పీస్కి, మరొక వైపు హ్యాండ్స్ కట్ చేయాలి. మనకి ఆల్రెడీ ఇది 2 మడతల మీద ఉంది కదా, మళ్ళీ ఇంకొక మడత వేస్తున్నాను. ఈ విధంగా మడత వేసి కింద వైపు నెచ్చి తగ్గులు తీసేయాలి. ఈ విధంగా తీసేసిన తర్వాత మనకి ఈ మడత వచ్చేసి చంక రౌండ్కి సరిపడా హ్యాండ్ రౌండ్ ఎలా తీయాలి అంటే ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని బట్టి మడత వేసుకోవాలి. ఇది వచ్చేసి 10.5 వచ్చింది. సైజ్ బ్లౌజ్కైనా ఈ చంక రౌండ్ ఎంత వస్తుందో బ్యాక్ పార్ట్కి దానికి 1 ఇంచ్ తగ్గించాలి. మనకి ఇది 10.5 వచ్చింది కాబట్టి 9.5కి ఈ హ్యాండ్స్ మడత వేసుకోవాలి. ఈ మనకి సరిపోలేదు కాబట్టి నేను 2 పొరలు తగ్గించి వేశాను. ఈ తగ్గించిన కాడ మనకు అతుకులు పడతాయన్నమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల యూజ్ ఏంటో కూడా చెప్తానండి. ఇది లైనింగ్ బ్లౌజు, అంచు ఉంది కాబట్టి తిరగ వేసేసుకుంటాను కాబట్టి 1/2 ఇంచు పెట్టుకున్నాను. మీరు చేతి పని చేసుకునే ఉద్దేశం ఉంటే 1.5 ఇంచుకి పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఆది బ్లౌజు హ్యాండ్స్ని అయితే తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి. మనము ఉగ్గులు ముడతలు లేకుండా సాఫ్ట్గా అయితే హ్యాండ్ని వేసుకుని సేమ్ హ్యాండ్ డౌను లూజు అన్నీ మార్కింగ్ చేసుకోవచ్చు. కానీ మీకు తేడా రాకుండా ఉండడం కోసం కొలతలతో అయితే చెప్తాను. కానీ మనకు కొలతలతో కట్ చేసినా సరే ఆది బ్లౌజు హ్యాండ్ లూజు హ్యాండ్ పొడవు కావాలి. ఆ 2 అయితే తీసుకుని మనం పెట్టుకున్న హ్యాండ్ పొడవు కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే, ఎందుకంటే కుట్టు కోసం అన్నమాట. ఈ విధంగా 1/2 ఇంచ్కి ఎక్స్ట్రాగా పెట్టుకున్నాక ఇక్కడ పొడవు హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9.5 వచ్చింది. అదే 9.5ని అటుపక్క కూడా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కొట్టుకునే లైన్ క్రాస్గా రాకుండా ఉండడం కోసం మాత్రమేనండి అది. ఈ విధంగా పెట్టుకుంటే మనకి అటుపక్క ఇటుపక్క కూడా సేమ్ లెంత్ ఉంటుందని. అలాగే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ మార్క్ చేయాలి. చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్, పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచ్కి మార్క్ చేయాలి. మనకి హ్యాండ్ లూజ్ ఉంది, చంక లూజ్ కావాలి. చంక లూజ్ వచ్చేసి ఎలా పెట్టాలి అంటే ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ కుచ్చులు ఎంత పెట్టామో 2 ఇంచెస్ పెట్టాం కదా, ఆ 2 ఇంచెస్ని ఈ హ్యాండ్ డౌన్ మీద మార్కింగ్ చేయాలి చివరి వైపున. ఈ మార్కింగ్ దాకా అంటే ఈ పైనుంచి ఈ మార్కింగ్ దాకా మనకి చంక లూజ్ కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా వచ్చాక మనము చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. ఇది మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ వేసేస్తే కరెక్ట్గా ఫిట్టింగ్ కుదురుతుంది. అలాగే కొచ్చుల కోసం పైన వైపున 2 ఇంచెస్,
కింద వైపు కూడా 2 ఇంచెస్ పెట్టుకుని ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా ఇంకొక లైన్ కొట్టుకోవాలి. తర్వాత హ్యాండ్ రౌండ్ వచ్చేసి పైన వైపు 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్ మనకి చంకలూజు మార్కింగ్ ఉంది కదా అక్కడ దాకా లైన్ కొట్టాలి. తర్వాత మళ్ళీ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ని 2 ఇంచెస్ మార్కింగ్ దగ్గర రౌండ్గా మార్క్ చేయాలి. ఇక్కడ మనకి 1/4 ఇంచు కొరువుతో రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ కింద వైపున 1/4 ఇంచు నేను వీడియోలో చూపించినట్టుగా కొరువు తీయాలి 1/4 ఇంచు. ఈ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే మీకు హ్యాండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి మనకి చిన్న చిన్న అతుకులు 2 పడతాయి. మనము ఆల్రెడీ కట్ చేసిన బ్యాక్ పార్ట్ చంక రౌండ్ తోటి ఈ విధంగా కొలుచుకుని వేసుకుంటే మనకి హ్యాండ్స్కి 4 వైపులు అంటే హ్యాండ్స్కి చెరువు వైపున అతుకులు అతకవలసిన పని లేకుండా ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్క వైపు ఎతికితే సరిపోతుంది అన్నమాట. అందుకనే మడత ఇలా వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే హ్యాండ్ రౌండ్ చంక రౌండ్ కూడా మనకి ఎంత పెట్టాలన్నది తెలుస్తుంది. అలాగే ఫ్రంట్ లోతు తీయడం కోసం పైన వైపు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి మనకి చంకలూజు మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ దాకా దూరం ఎంత వచ్చింది చూసుకోవాలి. 7.5 ఇంచెస్ వచ్చింది. మనకి 7.5 ఇంచెస్లో సగము అంటే 3.5. ఈ 3.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఏ సైజు బ్లౌజ్కైనా సరే 3/4 ఇంచు డౌన్కి ఇంకొక మార్కింగ్ చేయాలి. అలాగే పైన 1 ఇంచ్ దగ్గర నుంచి మధ్యలో వచ్చిన 3/4 ఇంచు డౌన్ని కలుపుకుంటూ అలాగే చంకలూజుని కలుపుకుంటూ నేను వీడియోలో చూపించే విధంగా కరువు తీసుకుని కట్ చేసుకోవాలి. ఇది మనం డబుల్ పోలింగ్ మీద కట్ చేయకూడదు. ఓన్లీ ఫ్రంట్ వైపే రావాలి డౌన్ కాబట్టి ఈ విధంగా మడతను విడదీసి అయితే కట్ చేయాలి. ఈ విధంగా లోతు తీసిన వైపు మనము కుట్టేటప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగే జాయింట్ చేయాలి. కాబట్టి ఆనవాల్ కోసము చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు హ్యాండ్స్ కటింగ్ చేశారంటే పర్ఫెక్ట్గా నప్పుతుందండి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే. వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కటింగ్ పెట్టానండి. మీకు నెక్స్ట్ వీడియోలో సేమ్ ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్లా రావాలంటే ఏం చేయాలో కొత్త వారు చేసే తప్పులేంటో చెప్తానండి.